Welcome to the National Film Channel, where classic stories come to life. నేషనల్ ఫిలిం ఛానల్ నుంచి ఒక మంచి వీడియో అందించాలని ఈరోజు సదరంగా మాటతో మీ ముందుకు వస్తున్నాం. చెస్ గేమ్ ఈ వీడియో అప్లోడ్ చేయకముందు ఒకసారి ఫైనల్ కట్ చూసాం మా టీంతో. తర్వాత అందరూ ఒక మాట అన్నారు, నువ్వు కావాలని ఓడిపోయినట్టు ఉంది అని. కానీ అది నిజం కాదండి. ఇద్దరం చాలా సీరియస్గా గేమ్ ఆడాము. కాకపోతే ఒక సంవత్సరంన్నర నుంచి నేను ఎటువంటి ప్రాక్టీస్ లేదు, దానివల్ల ఓడిపోయి ఉండొచ్చు. అదొక కారణం అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక మంచి వీడియో అండి, షేర్ చేయండి. పృథ్వీ షార్ట్ ఫిల్మ్స్తో పాటు షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తూ ఇంటి దగ్గర పిల్లలకి చెస్ నేర్పిస్తూ ఉంటాడు. తను ఒక చెస్ మాస్టర్. ఇది మంచి క్రీడ. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి చెస్ గేమ్ నేర్పించడం వల్ల మంచి తెలివితేటలు, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న ఇటువంటి అసోసియేషన్లో చెస్ ఈ గేమ్ చివరిదాకా చూడండి. నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు తెలుస్తుంది. అది పొరపాటు జరిగిన మిస్టేకే కానీ నేను కావాలని చేసింది కాదు. ఒకసారి ఈ ఆట మొత్తం చూస్తే అది మీకు అర్థమవుతుంది. మా ఊళ్ళో అన్నట్టు నేను కావాలని ఓడిపోయిన గేమ్ కాదు. మీరేమనుకుంటున్నారో తప్పకుండా మాత్రం ఒక కామెంట్ చేయండి. దీనివల్ల మేము చెప్పదలుచుకుంది సూటిగా చెప్పామా లేదా అనేది మాకు అర్థమవుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల, ఈ సదరంగం ఆడటం వల్ల, ఈ సదరంగం ఆట ద్వారా మంచి కంటెంట్లు అందించాలి అని మేము అనుకుంటున్నాం. ఈ ఛానల్ నుంచి మీ ప్రోత్సాహం, మీ సపోర్టు మాకు చాలా అవసరం. సరదాగా రెస్టారెంట్కి వచ్చి తిని వెళ్దాం అనుకున్న మేము ఈ గేమ్ ఆడటం స్టార్ట్ చేసాం. పృథ్వీ చాలా బాగా ఆడుతున్నాడు, చాలా టాలెంట్ పర్సన్. అందుకే చాలా నిదానంగా ఆడి ఎత్తులకు పై ఎత్తులేసి ఈ గేమ్ గెలిచాడు. హీ ఈజ్ ఎ విన్నర్. గేమ్ అకాడమీలు చాలా ఉండుంటాయి. ఏ అకాడమీ అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు. మీ పిల్లలను మాత్రానికి ఆ అకాడమీలో నేర్పించండి, చెస్ నేర్పించండి, ఆడిపించండి, పోటీలకి పంపించండి. వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళని ప్రూవ్ చేసుకునేవ్వండి. ఈ ఆట వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఇట్లాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి.